శిఖండి నఘుషో వృష. శిఖండి, శిఖండి అంటే అర్థం, శిఖ అంటే జ్వాల, అగ్నిశిఖలు విన్నారు కదా ఎప్పుడైనా. శిఖండి అంటే శిఖలు కలవాడు, తేజోరూపయా జ్వలయా సేతే ఆకాశే వ్యాప్నోతి. తేజస్సుతో కూడినటువంటి శిఖలు కలిగి ఆకాశంలో ఎవడు ప్రకాశిస్తున్నాడో అతడు శిఖండి. అంటే సూర్య భగవానుడికి శిఖండి అని పేరు, అగ్నికి శిఖండి అని పేరు, నెమలికి కూడా శిఖండి అని పేరుంది. అది శిఖ కలిగి ఉంటుంది శిఖండి నెమలికి. శిఖి అని నెమలికి పేరు. అలాంటి శిఖి పింఛాన్ని అలంకరించుకున్నటువంటి శిఖండినయ్యా అన్నారు ఇక్కడ. అన్ని విధాలుగా సరిపోయింది ఇక్కడ. కానీ శిఖండి అంటే అగ్నిస్వరూపుడు, సూర్యస్వరూపుడు. అంతేకాదు పరమాత్మ పరంగా మరొక అర్థం, శక్నోతి సర్వదా శిఖండ అన్నారు. అన్ని విధాలా ఎవడు సమర్థుడో వాడిని శిఖండి అనాలి. మన శిఖండిలా అడ్డుపడ్డాడంటే అందులో క్యారెక్టర్ పేరు శిఖండి, అంతేగాని శిఖండికి అర్థం ఆ లక్షణం కాదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ శిఖండి అంటే అన్ని విధాలా సమర్థుడు, ఇదొక అర్థం. ఇది భగవంతుడికి సరిపోదు, ఆయన అన్ని విధాల సమర్థుడు. జ్వాలలతో ప్రకాశించేవాడు, తన నుంచి వచ్చేటువంటి శక్తులే జ్వాలలు, అందుకే ఆయన శిఖండి. మదశిఖండ శిఖండి విభూషితం నవశిఖపించా లాంఛితం వాంఛితన్న అన్నట్టుగా నెమలి పింఛాన్ని దాల్చిన కృష్ణ పరమాత్మను కూడా ఇందులో ధ్యానించవచ్చు. నహుష తర్వాత నామం. నహుష చక్రవర్తి పేరు విన్నారా? ఆ రూపంలో ఉన్నవాడని అర్థం కాదు ఇక్కడ. నహుషుడిగా పేరు పెట్టారంటే అది ముందు ఉంది ఈ పేరు, అది వేదం నుంచి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. నహుష భగవంతుడి పేరు ఇక్కడ. నహుష అంటే నహ్యతి బధ్నాతి సర్వం విశ్వం, బంధించువాడు అని అర్థం. ప్రపంచమంతా దేనికదే కాకుండా అన్నిటినీ కలిపి పట్టుకున్నటువంటి వాడు. ఒక సూత్రం ఉందండి, మన కాలు చెయ్యి ఉన్నాయి కానీ దేనికదే, కానీ దేనికి అదిగా లేదు. కాలు చేసే పని తల చెయ్యకపోయినా ఇవన్నీ లోపల ఒకే చైతన్యంతో బంధింపబడింది. వీటన్నిటి కంట్రోల్ చేసేది ఒకటే. అలాగే విశ్వంలో కూడా విడివిడిగా కనబడుతున్న వాటన్నిటినీ కూడా అలా బంధించి ఒకే శక్తిగా నిగ్రహించువాడు ఎవడో అతడు నహుష. అంటే విడివిడిగా ఉన్న వాటిని కలిపి నియంత్రించువాడు. నహుష శబ్దానికి ఇదే అర్థం. వృష, మళ్ళీ వృష శబ్దం వచ్చింది. వృష శబ్దం వర్షించే స్వభావం కలిగినటువంటి వాడు అని అర్థం. ఇది మళ్ళీ మార్కండేయుని అనుగ్రహించిన వటపత్ర సాయి రూపంలోనే చెప్తూ మార్కండేయుడు అంటున్నాడు, ఆ విధంగా నాకు మహానుభావుడు మర్రాకు మీద కనబడి ఎంతో దయని జ్ఞానాన్ని నాపై వర్షించాడయ్యా అన్నాడు. వర్షించాడు కనుక వృష, సరిగ్గా సరిపోయింది. అంటే కృపని వర్షించేవాడు, జ్ఞానాన్ని వర్షించేవాడు, అనుగ్రహాన్ని వర్షిస్తున్నవాడు. తతో మాం అబ్రవీద్ బాల స పద్మనిభలోచన శ్రీవత్సధారీ ద్యుతిమాన్ వాక్యం శృతి సుఖావహం. ఆయన చెప్పిన మాటలన్నీ నాకు అమృతం పడినట్లుగా పడ్డాయి నాకు. అంటే వర్షమా కదా, కానీ భగవంతుడు అలా వర్షిస్తుంటాడు. వృష వర్షణ స్వభావుడు. ఇంతవరకు చెప్పిన నామములన్నీ పటపత్ర సాయిని కృష్ణ పరమాత్మను అన్వయిస్తున్నాయని భాష్యకారులు కొందరు తెలియజేసినటువంటి విషయం. క్రోధ క్రోధకృత్ కర్త, క్రోధకృత్ కర్త.